అందరికీ నమస్కారం అండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని కూడా జరగనటువంటి దోపిడీ ఈవేళ మన రాష్ట్రంలో పలికిమాలి సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి రా బాబు. మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ అలీబాబా 40 దొంగలు. ఒకసారి ప్రజలు కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూసి ఏం జరుగుతుందో తెలుసుకొని కనీసం మనకెందుకులే మనకి ఇచ్చేస్తున్నాడు కదా అని ఆలోచిస్తున్నారు తప్పించి మన పిల్లల తాలూకు భవిష్యత్తు గురించి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఎవరు ఆలోచించట్లేదు. ఈ 2 రోజుల నుంచి ఒక డిస్కషన్ జరుగుతుంది. కనీసం విన్నారా, చూసారా? ఈవేళ పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ రెడ్డి దారుణంగా దోచుకుంటున్నాడు. కనీసం ఏదన్నా విన్నారా? కమిషన్ మీద ఉన్న శ్రద్ధ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలన్న ఆలోచన జగన్ రెడ్డికి లేకపోవడం మన ఆంధ్రుల తాలూకు దురదృష్టం అని చెప్పి సందర్భంలో మనం చేస్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద ఏ విధంగా శ్రద్ధ చూపించారో మీకు తెలుసు. ప్రతి సోమవారం కూడా పోలవరాన్ని కేటాయింపు చేశారు. అనేక సార్లు పోలవరం వెళ్ళి పరిశీలన చేశారు. అతను రాత్రింపవళ్ళు కష్టపడి అధికారులతో పరిగెత్తించి మన పోలవరాన్ని ముందుగా మనం డెవలప్ చేసుకోగలిగితే కొన్ని లక్షల ఎకరాలకు నీరు వస్తుంది, రైతులకి 2 పంటలు పండించే అవకాశం వస్తుంది, కొన్ని లక్షల మంది రైతుల్లో ఆనందం చూడగలం, వాళ్ళకి ఆర్థికంగా బాగుపడతారని చెప్పి ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలుసు. వీళ్ళు చాలామంది పోలవరం వెళ్ళి చూశారు, డ్యామ్ దగ్గర కూడా వెళ్ళలేదు మీరు. అతని టైంలో 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా డబ్బులకి చాలా ఇబ్బంది పడినప్పటికి కూడా పోలవరాన్ని 70% పూర్తి చేసిన ఘనత ఈవేళ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదని మనం చేస్తున్నాను. మరి ఈవేళ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చూస్తే పోలవరం గురించి చాలా గట్టిగా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్లో మాత్రం టీవీల్లో పోలవరం నాది బాధ్యత పూర్తి చేస్తారని. ఆ పనికిమాలిన మంత్రి ఒకడు ఉన్నాడు, బెట్టింగ్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి. అతనైతే డేట్లు కూడా ఇస్తాడు, వచ్చే నెలలో ఓపెన్ చేస్తున్నాం, వచ్చే సంవత్సరాలు ఓపెన్ చేస్తామని. ఈవేళ ఈ 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఎంత పూర్తయింది మీకు ఏం తెలుసా? చంద్రబాబు నాయుడు టైంలో 71% పూర్తయితే వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం 1% కూడా కాదు, పాయింట్లు ఇంకా తక్కువ ఉన్నాయి, పోనీ 1% అనుకుందాం. ఈ 2 సంవత్సరాల్లో 1% వరకు మాత్రమే పూర్తి చేయగలిగారు. అంటే వీళ్ళకి పోలవరం మీద ఎంత శ్రద్ధ ఉందో ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరూ కూడా. పోలవరం ఎంత ఇంపార్టెంట్ అండి, మన అన్ని జిల్లాలకు కూడా ఎంత ఇంపార్టెంట్. తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ ఎంత ఇంపార్టెంట్ అండి. దాన్ని కూడా ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారంటే వీళ్ళ మీద ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంలో మనం చేస్తున్నాం. మరి అంతేకాకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అన్నాడు. మేము ఏదో రివర్స్ టెండరింగ్ అంటే ఏటో అనుకున్నాం మేము. రివర్స్ టెండరింగ్ పేరుతో 780 కోట్లు ఆదా చేసేవాడిని గొప్పగా డబ్బా కొట్టుకున్నారు రోజుని. చంద్రబాబు నాయుడు ఎక్కువ రేటు ఇచ్చాడు, మేము రివర్స్ టెండరింగ్ చేసాం, దాంట్లో 780 కోట్లు మిగిలింది అని చెప్పి పెద్ద డబ్బా కొట్టుకున్న సంగతి ఇంకా మనకు అందరికి గుర్తుంది. కానీ ముఖ్యమంత్రి ఈ 2 ఏళ్ళలో ప్రాజెక్టు తాలూకు అంచనా వ్యయాన్ని, ఏ ప్రాజెక్టు దాని తాలూకు అంచనా వ్యయాన్ని 3222 కోట్లు పెంచి దొడ్డిదారిని దోచుకున్న విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఆంధ్రజ్యోతిలో కానీ, ఈనాడులో కానీ, టీవీల్లో కానీ వస్తుంది, ఒకసారి చూడండి. మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అన్నాడు. ఈవేళ మళ్ళీ ప్రాజెక్టుల వ్యయం 3222 కోట్లు పెంచవలసిన అవసరం ఉంది. ఇది దోపిడీ కదా. ఈవేళ మనందరం కూడా కరోనాతో అల్లాడిపోతుంటే, ఇంజక్షన్లు లేక, టెస్టులు లేక, బెడ్లు లేక అల్లాడిపోతుంటే ఇదే సొంత అనుకొని చెప్పి, ఇదే అదుననుకొని చెప్పి ఇంత డబ్బు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఈ దొంగలు ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ అడ్డగోలుగా జీవో ఇచ్చారు 2 రోజుల క్రితం. ఆ జీవోలో
2,500 కోట్లు దోచుకున్నారండి. ఒకే ఒక జీవో, ఒక రాత్రి జీవో వచ్చి 2,500 కోట్లు కొట్టేశారండి దొంగలందరూ కలిసి. ఇన్ని కోట్లు కొడేస్తామంటే మనం మాట్లాడడం ఏమిటి అన్యాయం అడగం, నోరు మూసి కూర్చునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకొని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆ రోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో 10 గంటలు మాట్లాడారండి పోలవరం ప్రాజెక్టు గురించి. మీకు గుర్తుందో లేదో, పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు అడ్డుకోలుగా ప్రాజెక్టు తాలూకు అంచనా వ్యయాన్ని పెంచేసి కాంట్రాక్టులకు దోచిపెట్టారని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో అడ్డుగోలుగా మాట్లాడాడు. మేము వచ్చిన తర్వాత 780 కోట్లు రివర్స్ టెండరింగ్లో మిగిలించామని చెప్పి కూడా ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడారు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు ఈరోజు? ఇన్ని వేల కోట్లండి, ఇన్ని వేల కోట్ల ఈ పద్ధతి అండి ఇది. ఇప్పుడు వరకు దోషించుకున్నారు కదయా, ఇసుక మీద దోచుకున్నారు, బ్రాంతి మీద దోచుకుంటున్నారు, రేట్లు పెంచి దోచుకుంటున్నారు, సిమెంట్ మీద దోచుకుంటున్నారు, అన్నిటిలోనే దోచుకుంటున్నారు కదా. ఆఖరికి పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చే పట్టాల భూముల్లో కూడా మీ ఎమ్మెల్యేలు మీరు దోషించుకున్నారు. చాలదయ్యా జగన్ రెడ్డి. మళ్ళీ పోలవరం రైతుల ప్రాజెక్ట్, ఇది రైతుల పనికి వచ్చే ప్రాజెక్ట్, దీంట్లో కూడా దోషించుకుంటావా? ఏం చేసుకుంటావు? ఎంత డబ్బు ఏం చేసుకుంటావు? ఇప్పటికే కొన్ని 100 కోట్లు 1000 కోట్లు దోచేసుకున్నావు. విశాఖపట్నం భూములు కొట్టేశారు, తిరుపతి భూములు కొడేస్తున్నారు, ప్రభుత్వ భూములు కొడేస్తున్నారు, ప్రభుత్వ ఆస్తులు కొడేస్తున్నారు. చాలదా డబ్బు? సచ్చిన తర్వాత ఆ డబ్బు పైనేసి కాల్చుకుంటావేటే నువ్వు? ఎందుకే అంత ఆశ? ప్రజలు నేను నమ్మి, నీ మాట నమ్మి ఓటేసి గెలిపిస్తే ఇంత మోసం చేస్తావా? రాష్ట్రాన్ని ఇంత దరిద్ర పరిపాలిస్తావా? రాష్ట్రాన్ని నాశనం చేస్తావా అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. మరి ఇది ఇప్పుడు అదేవిధంగా ప్రాజెక్ట్ ప్రధానంగా ఉన్న డ్యామ్ పనులు రాత్రికి రాత్రే 1656 కోట్లు అంచనాలు పెంచేశారండి. ఇంత ఘోరం అండి. పోనీ ఈ రాజకీయ నాయకులు దొంగలయ్యా, ఇంజనీర్లు ఏం చేస్తున్నారయ్యా? పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు అక్కడ, సీనియర్ ఇంజనీర్లు ఉన్నారు, అనుభవం ఇంజనీర్లు ఉన్నారు. ఎందుకు మాట్లాడట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇసుక, ఆ రోజు ప్రాజెక్టుకి ఇసుక కావాలి కదా కట్టడానికి, చంద్రబాబు నాయుడు ఇసుక ఫ్రీగా ఇచ్చారు, డబ్బులు కాకుండా ఫ్రీగా తోలుకోమన్నారు. బోల్డ్ ఇసుకొని తోలుకోండి గోదావరిలో అది. నేను మరి ఇవాళ ఇసుకకి 500 కోట్లు పేమెంట్ ఇచ్చారండి. పక్కనే ఇసుక ఉంది, ఆ ఇసుక వాడుతున్నారు. ఆ ఇసుక పేరు మీద ఫ్రీగా తీసుకొని 500 కోట్లు చెల్లించారంటే ఎంత దోపిడీ జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. ఈ 2 ఏళ్లలో 3222 కోట్లు అంచనాతో పెంచేసిన దోచుకున్నది కొన్న విషయం వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. మీరు ఇచ్చిన జీవోలో క్లియర్గా ఉంది. ఈ విషయం మీరు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇది ప్రజల డబ్బు, ప్రభుత్వం డబ్బు, ప్రతి పైసా కూడా ప్రజలకు అకౌంట్ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నానండి. అంతేకాదు అసెంబ్లీలో ఇదే జగన్ రెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు దండగా అని చెప్పవలేదా? బల్లగుద్దు మరీ చెప్పు. ఇంత డబ్బు ఖర్చు పెడతాడు చంద్రబాబు, ఎందుకు వేస్ట్ అని? మరి అన్ని ప్రాజెక్టులోనే కూడా ఇలా దోచుకున్నావు కదా. పట్టిసీమ కూడా దండగని చెప్పావు కదా. మరి పట్టిసీమ దండగని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఇప్పుడు పోలవరం పుడికాలంపై కొత్తగా మళ్ళీ ఎత్తిపోతల పథకాన్ని పెడతానని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం కాదు, ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాడు. దానికి 912 కోట్లు శాంక్షన్ ఇచ్చాడు. అక్కడ అవసరం లేదు, ఆల్రెడీ పట్టిసీమ ఉంది, ఇంకో లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన ఉంది, 2 ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ అవసరం లేదు, కానీ డబ్బులుగా దోసుకోవడం కోసం చెప్పి మళ్ళీ కొత్తగా ఎత్తిపోతల పథకం పెట్టి ఇవాళ 912 కోట్లు శాంక్షన్ చేసేటంటే ఏ విధంగా జగన్ రెడ్డి ప్రజల్ని డబ్బు దోచుకుంటున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే జగన్ రెడ్డిని అడుగుతాను, ఇవాళ ఇంత దారుణంగా దోచుకున్న జగన్ రెడ్డి దీనిపై పోలవరం ప్రాజెక్టు వచ్చింది, పోలవరం ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టో, దేనికి ఖర్చు పెట్టో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా
మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి నేను పబ్లిక్తో డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకి ఇప్పుడే ఆల్రెడీ డేట్లు ఇచ్చావు, డేట్లన్నీ అయిపోయాయి, నువ్వు పూర్తి చేసి 1%. అసలు ఎప్పుడు పూర్తి చేస్తావు, ఎప్పుడు నీరిస్తావు? నీకు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇక్కడ ఉన్నది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేయగలవు. లాస్ట్ ఇయర్ నీ మాట ఎవడో వినడవు. అంటే ఎప్పుడు పూర్తి చేస్తావు? డేటు కూడా ప్రజలకు అనౌన్స్ చేసి ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అలాగే మీ ఇరిగేషన్ మంత్రి, అదేనండి బెట్టింగ్ మంత్రి బాబు, నువ్వు దీని మీద కంప్లీట్గా వివరణ ఇవ్వాలా. నువ్వు మంత్రివయ్యా, ఇరిగేషన్ మంత్రి, మళ్ళీ బెట్టింగ్ మంత్రి పక్కన పెట్టి ఇరిగేషన్ మంత్రివి, నా కర్మ కొద్ది. దీని మీద క్లారిటీ ఇవ్వండి. ఏంటి జీవోలు ఏంటి, శాంక్షన్లు ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీ ఇచ్చి, మీ సొమ్ము కాదు, జగన్ రెడ్డి సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తి, క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మీరు పబ్లిక్గా డిబేట్కి రండి, మీ మంత్రి గారు డిబేట్లో మేము పాల్గొంటాం. ఇది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే మరి పద్ధతి కాదు, ఇవ్వకపోతే మంచిది కాదని కూడా ఈ సందర్భంలో మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా చిన్న విషయం ఏంటంటే, ఆఖరుగా మొన్న 20వ తారీఖుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు జరిగితే అతను ఒక పిలిపిచ్చారు, ఎవరు కూడా కరోనా టైం కాబట్టి ఎవరు కూడా పండగలు చేసుకోవద్దు, ఫంక్షన్ చేయొద్దని. మేము అందరం అభిమానులు అందరం కూడా ఏదో మెసేజ్ పెట్టాం, చేసుకున్నాం. మరి ఈవేళ ఏటు ఆ విజయసాయి రెడ్డి ఆ పోరంబోకు ఏమంటాడండి, నిన్న ఒక మెసేజ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు 420 అతనికి పుట్టినరోజు లేటని మాట్లాడతాడా? ఎంత గౌరవం అండి. ఏ విజయసాయి రెడ్డి 420 పెద్ద దొంగవే, పనికిమాల సన్నాసివే. ఈ రాష్ట్రంలో ఎంత దోచుకున్నామో అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జైల్లో చెప్పకూడదు తిన్న నువ్వు అడ్డదారుల్లో రాజ్యసభకి వెళ్ళి రాజ్యసభ మెంబర్ అయ్యి ఈవేళ విశాఖపట్నంలో ఎన్ని ఆస్తులు దోచుకున్నావో అందరికీ తెలిసిన విషయం. అటువంటి నువ్వు పోరంపోకూడివి చంద్రబాబు నాయుడు గారిని 420 అంటావా? అసలు చంద్రబాబు నాయుడు గురించి నీకు ఏం తెలుసయ్యా? ఇవాళ తెలంగాణలో ఇవాళ 70% ఆదాయం వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచన వల్ల. ఈవేళ ఈ రాష్ట్రానికి అనేకమైన కార్ల కంపెనీ కానీ ఎన్ని కంపెనీలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు వల్ల. విశాఖపట్నానికి అంత డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు వల్ల. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత డబ్బులు లేకపోయినా టైంకి జీతాలు ఇచ్చి మరి ఉద్యోగులతో పనిచేయించి అమరావతిని డెవలప్ చేయడం కోసం చేసిన కృషి చంద్రబాబు నాయుడుది. ఇదే ప్రాజెక్టు 71% పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అటువంటి మహా వ్యక్తిని నువ్వు 420 అంటావా? నీ బ్రతికెంత? అతను విమర్శించే స్థాయి నీకుందా? ఒక విషయం తెలుసుకో విజయసాయి రెడ్డి, ఏ దేశం వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం అంటే బాబు గారి రాష్ట్రమా అని అడుగుతారు. అది అతని విలువ. అటువంటి లెజెండర్ని నువ్వు 420 అంటావా? తప్పు కదా, చాలా తప్పు. అంతేగా శ్రీలంక వెళ్ళాం మేము. శ్రీలంక ఒక దేశం. ఆ ప్రధాని గారు పిలిస్తే చంద్రబాబు నాయుడు గారు మేమంతా శ్రీలంక వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎవరండి? 13 జిల్లాలకు ఒక చిన్న రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ముఖ్యమంత్రి వస్తే శ్రీలంక ప్రధాని గారు లేచి నిల్చొని స్వాగతం పలికారయ్యా. కిందన కూర్చొని చంద్రబాబు నాయుడు స్టేజ్ మీద గంటన్నర మాట్లాడితే శ్రద్ధగా విని చంద్రబాబు నాయుడు ఉపన్యాసం అయిపోయిన వెంటనే శ్రీలంక మంత్రులు, అపోజిషన్ లీడర్లు, ప్రధానమంత్రి గారు అందరూ కూడా లేచి 10 నిమిషాలు తప్పట్లు కొట్టారయ్యా. అది చంద్రబాబు నాయుడు గారి విలువ. నీకేముంది దొంగడు, నీకేం తెలుసయ్యా? నువ్వు విమర్శిస్తావా? నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు. ఇప్పటికైనా సరిదిద్దుకో, లేకపోతే చాలా ఘోరమైన పరాభవం జరుగుతుంది నీకు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నావు. రాజ్యసభ అంటే పెద్దల సభ. నీలాంటి దుర్మార్గుడిని ఈ జగన్ రెడ్డి పెద్దల సభ పంపించడం ఏంటి? అతనికి బుద్ధి ఉండాలి కదా. నీకు సంగతాల గురించి అతనికి బుద్ధి ఉండాలి కదా. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండడం మంచిదని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.